రాజధానిపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతి అని తెలిపారు. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి 3 రాజధానులు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ది అనైతిక పొత్తు అని రాంబాబు విమర్శించారు. ప్రత్యర్థుల్లో గందరగోళ పరిస్థితి తలెత్తిందని, జనసేన పొత్తు బీజేపీతోనా టీడీపీతోనా అని ప్రశ్నించారు. మా ప్రపోజల్ ఇంకా స్టేలో ఉంది కాబట్టి లీగల్గా అమరావతి అని చెప్తాం. ప్రస్తుతం అమరావతిలోనే ఉన్నాయి కదా. ఇది ఒక పిచ్చి ప్రశ్నలు అంటే మీరు క్షమించాలి, తెలుగుదేశం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మీరు అమరావతి రాజధాని అంటే ఏం చెప్తారు మా పిల్లలకి? అమెరికాలో అడిగితే మీరు అమరావతిని వ్యతిరేకించి మళ్ళీ 3 రాజధానులు చెప్పారు. చెప్పాం కదా, ఇప్పుడు దాని మీద ఉన్నాం. దాని మీద క్లారిటీ లేదు కదా. ఇప్పుడు మీద వీఆర్ ఆన్ దట్ స్టాండ్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ ఇన్ ది సుప్రీం కోర్ట్ లిటిగేషన్. హౌ కెన్ ఐ స్పీక్ దట్? మేము ఇప్పటికీ చెప్తున్నాం, మా విధానం 3 రాజధానులే. అమ్మో 3 రాజధానులు అయితే పంప అంటుకుపోతాయి. అంటుకుపోదు మరి పొలాలు కొనుక్కున్నోడికి, అంటుకుపోదు మరి కోట్లు పెట్టుబడి పెట్టినోడికి. మేము 3 రాజధానులే మా విధానం, ఇప్పటికీ ఎప్పటికీ కూడా. దాంతోనే మేము ఎన్నికలకు వెళ్తాం, దానిలో ఏమి సందేహం ఏమి లేదు, మాట మార్చే ప్రశ్నే లేదు. బట్ దట్ ఈస్ ఇన్ ది కోర్ట్. స్టే ఉంది కాబట్టి మేము షిఫ్ట్ కావట్లేదు. ఎప్పుడు స్టే దొరికిపోతే అప్పుడు షిఫ్ట్ అవుతాం. ఇప్పుడు అడిగితే అమరావతి అంటాం, మా విధానం మాత్రం 3 రాజధానులు అంటాం. మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, 3 రాజధానులు చేస్తాం. హైకోర్టు కర్నూలులో ఉంటుంది, శాసనసభ అమరావతిలో ఉంటుంది, సెక్రటేరియట్ విశాఖపట్నంలో ఉంటుంది. ఇదే మా విధానం. దీనిలో ఏ విధమైన మార్పు ఉండదు, ఉండబోదు. హామీలు నెరవేర్చడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినన్ని వాగ్దానాలను నెరవేర్చినటువంటి తీరు ఒకసారి వెనక్కి చూసుకోండి. ఎస్, మీరు విభజన హామీలు లేదు, మద్యపాన నిషేధం లేదు, ఇది స్పెషల్ స్టేటస్. నేను మనం చేసిందంటే 100కి 100 అనలేదు, మేము 100కి 99.23 చెప్పాము. ఇంతకన్నా గొప్పగా తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు ఇవన్నీ. వాళ్ళు చెప్పమనండి, వాళ్ళ మేనిఫెస్టో చెప్పమనండి. 2014 మేనిఫెస్టో, 2019 మేనిఫెస్టో చెప్పమని. 2019 మేనిఫెస్టో తీసేయండి, అది తీసేయండి. 2014 మేనిఫెస్టోలో వాళ్ళు ఏం పూర్తి చేశారు చెప్పమనండి. చర్చకు రమ్మనండి, చర్చకు సిద్ధం. వాళ్ళ మేనిఫెస్టో, మా మేనిఫెస్టో. నేను అనేది ఏంటంటే, బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చినటువంటి 99% వాగ్దానాలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం. ఏదో అరాకొర ఉంటే ఇంకా చూస్తాం, లేదంటే మళ్ళీ మేము వస్తాం తీరుస్తాం. అరాకొర ఉంటాయి, 100కి 100 పాళ్ళు తీర్చలేకపోవచ్చు. ఎవరు అడుగుతున్నారు మమ్మల్ని ప్రశ్న? ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి తెలుగుదేశం అడుగుతాం. 54 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోని తగలేసేసి, ఆ మేనిఫెస్టోని వెబ్సైట్లో తీసేసి ఎవరన్నా చూస్తే తిడతారని, అలాంటి దౌర్భాగ్యమైన పార్టీ మమ్మల్ని అడిగే హక్కు అని అడుగుతున్నాను. నేను మనవి చేస్తున్నా, మీరు ఏ ఆఫీస్కి వెళ్ళండి, ఫ్రేమ్ పెట్టి ఉంటుంది మా మేనిఫెస్టో. మినిస్టర్ టేబుల్ మీద ఉంటుంది మేనిఫెస్టో. ఇంటింటికి తీసుకెళ్ళి మేనిఫెస్టో ఇచ్చాం ధైర్యంగా. అంటే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని టిక్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు. 0.2% లేదా 1% వదిలేసే క్షమాపణ తప్ప వేరే విషయం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మా మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక అర్హత తెలుగుదేశానికి లేదు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబుకి మరింతగా లేదు. అన్ని వాగ్దానాలు నెరవేర్చినటువంటి వ్యక్తి, 100కి 99% వాగ్దానాలు నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి రెండు ఏపీకి సోషల్ మీడియా వాళ్ళ ఇష్టం, ఏ మీడియా వాళ్ళ ఇష్టం. వాళ్ళు మారుతారని ఏమీ లేదు. మాకు తెలిసిన సమాచారం వరకు ఇంకా మనం మొత్తం టోటల్ ఉమ్మడి జిల్లాలోనే మార్పులు జరిగిపోయాయి. మాచర్లలో నేనే పోటీ చేస్తున్నా, ప్రజల్లో వైఎస్ పోటీ చేస్తున్నాడు, బ్రహ్మనాయుడు గారు పోటీ చేస్తున్నారు, సత్తెనపల్లిలో రాంబాబు అని పోటీ చేస్తున్నారు, పొరపాట్ల శంకరరావు గారు పోటీ చేస్తున్నారు, చిలుకూరుపేటలో రాజేష్ నాయుడు, నర్సాపేటలో శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. 7 7 ఓకే. సార్